పెందుర్తి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గొర్ల రామునాయుడు ఆధ్వర్యంలో పెందుర్తి ప్రధాన 4 రోడ్ల కూడలి నుంచి 100 మీటర్లు జాతీయ జెండాతో కైట్స్ స్కిల్ డెవలప్మెంట్ ఆదర్శ్ డిగ్రీ కాలేజ్, బాలాజీ విద్యా సంస్థ, మహాత్మా గాంధీ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు సుమారు 600 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా బీజేపీ కన్వీనర్ గొర్ల రామునాయుడు మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు 14 అనగా భారతదేశ విభజన జరిగిన రోజు కావడంతో ఈ రోజు 100 అడుగుల జాతీయ పతాకాన్ని ర్యాలీగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెందుర్తి శాసనసభ్యులు పంచకాల రమేష్ బాబు, ఎక్స్ ఎమ్మెల్సీ మాధవ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఒక భారీ ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది. ఆ భారీ ర్యాలీ 100 అడుగుల తరంగ జెండాతో వివిధ కాలేజీల యాజమాన్యాల సపోర్టులతో కైట్స్ స్కిల్స్ యొక్క విద్యార్థులు, బాలాజీ కాలేజీ యొక్క విద్యార్థులు, ముఖ్యంగా ఆదర్శ్ కాలేజీ యొక్క విద్యార్థులు, నెక్స్ట్ మహాత్మా నర్సింగ్ కాలేజీ యొక్క విద్యార్థులు ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం జరిగింది. సుమారుగా 600 పైన ఈ యొక్క విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ర్యాలీలో ఈ యొక్క ర్యాలీని జయప్రదం చేసినందుకు కాలేజీ యాజమాన్యానికి మరియు విద్యార్థులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి ర్యాలీకి ఎమ్మెల్యే శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గారు, మా బీజేపీ జిల్లా అధ్యక్షులైనటువంటి ద్వారపురెడ్డి పరమేశ్వరరావు గారు, ఎక్స్ ఎమ్మెల్సీ మాధవ్ గారు కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం మాకు అందరికీ కూడా ఆనందదాయకంగా ఉంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆగస్టు 14వ తారీఖు దేశ విభజన జరిగి ఆ రోజు జరిగిన అరాచకాలు, ఆ రోజు చేసిన దుర్మార్గాల మీద ప్రతి సంవత్సరం దేశ ప్రజలకు వివరించడం భారతీయ జనతా పార్టీ ఆనవాయితీగా పెట్టుకుంది. దానిలో భాగంగా ఈరోజు పెందుర్తిలో జరిగిన కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి 14 పాకిస్తాన్కి స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం రావడానికి, వారు ఇడిపోవటానికి ముందు జరిగిన అరాచకాలు కానీ, దుర్మార్గాలు కానీ, మహిళలను అయితే నీచంగా అమానుషంగా హింసించిన విధానం కానీ, మడ్రలో మానభంగాలు, ఆస్తులు దోపిడీ, మాన ప్రాణాల దోపిడీ ఎన్నో జరిగాయి. మరి వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తూ మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేశ సమగ్రతను కాపాడాలని చెప్పి హిందువుల మనోభావాలు దెబ్బతిన్నప్పుడల్లా ముందుకు వచ్చే భారతీయ జనతా పార్టీ అప్పటి నుంచి ఇప్పుడు కూడా లౌకికవాదానికి కట్టుబడి ఉండటమే కాకుండా నాణ్యమైన మెరుగైన పాలన ఇస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన బీజేపీ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఈరోజు మేము కూడా ఎన్డీఏలో భాగస్వామి, రాష్ట్ర అభివృద్ధి కోసం వారు ఇస్తున్న సహకారానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారితో ఉన్న మంచి సత్సంబంధాలని రాష్ట్ర అభివృద్ధికి ఎలా వాడుతున్నారో మనందరం చూస్తూ ఉన్నాం. మరి మొదట విడత సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు వెళ్ళినప్పుడే మోడీ గారు చేస్తానన్న పనులన్నీ కూడా బడ్జెట్లో మనకు అనుకూలంగా అనేక నిధుల వర్షం కురిపించిన విషయం కూడా మీకు తెలుసు. దేశ సమగ్రత ప్రపంచ దేశాల్లో ఆ భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో మోడీ గారి కృషిని మనం చూస్తా ఉన్నాం.